హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం బీరకాయ బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుంటాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. పొట్టు తీసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు నీళ్ళల్లో ఇలా పెట్టుకోవాలి. ఎందుకు చెప్పానంటే నీళ్ళలో కాకుండా కడిగి పెట్టుకుంటే నిలబైతే వచ్చేస్తుంది. బీరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ సరిపడా ఆయిల్, సరిపడా ఆవాలు, కారం, ఎవరికి ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి కారం, నాకు తక్కువ కావాలి కాబట్టి తక్కువ పెట్టుకుంటాను. పసుపు, జీలకర్ర, టేస్టీ కోసం చివరగా నువ్వులు వేసుకుంటాం. తెచ్చుకుంటాం. నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, కచ్చాగా దంచి పెట్టుకున్నాం. వెల్లుల్లి, ఈ వెల్లుల్లి ఈ వేపుడు ప్రత్యేకత. ఇలా వేస్తే మనకి వేపుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కుక్కర్లో అయితే బీరకాయ, శనగపప్పు, బంగాళదుంప ఏవేవో వగేరా వేసి కుక్కర్లో అయితే వేరే ముందు పెట్టుకుంటారు. అలా కాకుండా మనం ఇలా వేయించుకుంటే బీరకాయ వేపుడు చాలా బాగుంటుంది. దీనిలో ఈ వేపుడులో ప్రత్యేకత ఏమిటంటే నువ్వులు చివర్లో, నెక్స్ట్ వేపుడులోని పోపులోని మనం వెల్లుల్లిపై కచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపై వేసుకుంటాం. ఆ స్మెల్కి ఆ వేపుడైతే చాలా బాగా టేస్టీగా వస్తుంది. తినని వారు కూడా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? నూనె బాగా కాగిన తర్వాత మనం జీలకర్ర కొంచెం, మినప్పప్పు కొంచెం, ఆవాలు కొంచెం, 3 కలిపి పోపు సామాన్లు అంటాం కదా, ఈ పోపు గింజలు అయితే మనం వేసుకొని వేయించుకుందాం. నెక్స్ట్ ఇది బాగా ఈ పోపు సామాన్లు వేగిన తర్వాత మనం కొంచెం పసుపు అయితే ఈ తాలింపులోనే వేసుకుంటాం. తాలింపులోనే పసుపు ఎందుకు వేసుకున్నానంటే ముక్కలు వేసిన వెంటనే ఆ తాలింపులోనే పసుపు వేగుతుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోయి ముక్కలకి బాగా పసుపు పడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. నూనె బాగా కాగింది కదా, పచ్చిమిర్చి వేయగాన ఇలా వెంటనే వేగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు వెల్లుల్లిపై కచ్చా దంచి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసి వేయించుకుందాం. ఆ స్మెల్ బాగా మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. చాలామంది కరివేపాకు అయితే తీసి పక్కన పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా మనం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో అయితే వేస్తే వాళ్ళు పక్కన పెట్టి తీసి పెట్టుకొని తినే ఛాన్స్ అయితే మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను అయితే వేసుకుందాం. చాలామంది కరివేపాకు అంటే నచ్చదండి. ఆ కరివేపాకు పక్కన పెట్టుకుంటారు. మనం వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. కరివేపాకు కూడా వాళ్ళు తినాలి. తింటేనే హెల్త్కి చాలా మంచిది. హెయిర్ ఫాల్ అవ్వదు. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు ఈ మధ్యలో వేస్తాం. పోపులో వేయకుండా ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇలా మధ్యలోనే వేసి వేయించుకుందాం. పోపులోనే వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాగ వెజిటేబుల్ ముక్కలు వేసిన తర్వాత మధ్యలో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సాధారణంగా చాలామంది వేపుడులో ముందుగానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేయిస్తారు. అలా వేస్తే అవి చాలా వేరంగా రోస్టెడ్ అయిపోయి చాలా వేరంగా ఫ్రై అయిపోయి తర్వాత మనం వెజిటేబుల్ ముక్కలు అయితే వేస్తాం. ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈ వేపుడులో టేస్ట్ ఇలా మధ్యలోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నా ప్రాసెస్లో, నేను చేసే వేపుడు ప్రాసెస్లో. ఓకేనా ఫ్రెండ్స్? సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒక్కసారి అయితే పక్క నుంచి అలా కలుపుకుందాం.
ఇలా కలుపుకుంటే ఆ వేపుల్లో ఆ తాలింపులో ఉన్న పసుపు అంతా ఈ ముక్కలకి పడుతుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం 5 మినిట్స్కి చూసుకుంటే, ఎప్పుడైనా వేపుడు మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి వేపుడు మాడిపోదండి. మనం ఎప్పుడు చిన్న మంట మీదే పెట్టుకొని వేపుడులు వేయించుకుంటే ఆ కూరగాయలు లోపల నుంచి ఉడుకుతాయి. పెద్ద ఫ్లేమ్ మీద పెడితే ఏంటంటే వేరంగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మనం చిన్న ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. చిన్న మంట మీదే పెట్టుకుంటే మనకి ఆ ముక్కలన్నీ బాగా లోపల నుంచి ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుందాం. కారం చివరిలో నేను చెప్పాను కదా, నువ్వులైతే వేసుకోవాలని టేస్టీ కోసం. నువ్వులైతే వేసి ఒక్కసారి అయితే వేపుడు మనం కలుపుకుందాం. వేపుడైతే రెడీ అయిపోయినట్లేనండి. ఆల్మోస్ట్ చూసారు కదా, బీరకాయ బంగాళదుంప నువ్వులతో వేపుడు ఇలా అయితే వస్తుంది దగ్గరగా. నేను వేసినప్పుడు ముక్కలు చాలా నిండుగా ఉండాలి. వేగిన తర్వాత చూసారు కదా ఎంత తక్కువగా అయిపోయిందో. బంగాళదుంప నువ్వులు బీరకాయ వేపుడు అయితే రెడీ అండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా నా వేపుడు? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ లక్ష్మీ అక్ష ఛానల్. ఇక ముందు ఇంకా నేను కొత్త రెసిపీతో మీకు ఎంటర్ అవుతాను. థ్యాంక్ యూ.